2025 Jan 16 ఆఫ్టర్నూన్ 3:45కి నా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ ఇది. ఒక నల్లోడు వచ్చాడు, గట్టిగా డోర్ బాదాడు, ఎవరు రాయడు అని చెప్పి తీసాము. తీసిన తర్వాత వాడు ఎలక్ట్రిసిటీ నువ్వు ఎక్కువ పే చేస్తున్నావు, సో నేను నీకు మంచి ఆఫర్ ఇస్తాను అది ఇది అని చెప్పి అంటే లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశాడు అనమాట. ట్రై చేస్తే నేను గట్టిగా అపోజ్ చేశాను. నేను ఏదైతే పే చేస్తున్నానో నేను చాలా బాగున్నాను, దాంతో నాకు నీ ఎలక్ట్రిసిటీ ఏమొద్దు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలా పొలైట్గా చెప్పాను. అయినా కానీ నాకు నీ చూపి అని చెప్పి గొడవ చేస్తున్నాడు. బయట ఎవరున్నారు నాకు తెలియదు. వాడైతే మంచిగా ఎంప్లాయీలా రెడీ అయ్యి వచ్చాడు. బట్ నాకైతే అతను కాదనిపించింది. ఎందుకంటే మనం ఎంత మాట్లాడుతున్నా కానీ వాడు అపోజ్ చేసి వాడు అనుకున్నా చేయాలని చెప్పి చూస్తున్నాడు వాడు. అండ్ మా ఇంట్లో అయితే ఒక 3 ఉన్నారు అబ్బాయిలు. నాకేమైనా కానీ వాళ్ళు చూసుకుంటారు, నెక్స్ట్ నో ఇష్యూ. ఇదే విషయం అమ్మాయిలు జరిగితే ఏం చేయాలి? సో దగ్గర ఏదైనా పెట్టుకొని ఫస్ట్ అయితే మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. ఈ కంట్రీలో డిఫెండింగ్ అనేది లీగల్, నో ఇష్యూ. బట్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్తో మీరు వాళ్ళు ద్వారా అటాక్ చేయించుకోకుండా ఉండడానికి మ్యాక్స్ ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి నా ఫోన్ లాక్కోవడానికి ట్రై చేశాడు, లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశాడు. ఇంకా నేను డోర్ వేస్తున్నా కానీ వాడు మధ్యలో ఆ చేయి పెట్టేసి ఆపేసి నేను నెడుతూ అపోజ్ చేస్తూ అంటే ఇంకా లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఇంక ఇది సిచ్యువేషన్. అంటే ఇలా జరుగుతున్నాయి. బయట జాబ్స్ లేవు, ఎవడైనా కానీ డబ్బు కోసం ఇట్లాంటివి చేస్తారు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంటే ఇష్టం వచ్చినట్టు మనం వాళ్ళని కొట్టకుండా ఫస్ట్ పొలైట్ వేలో మనం మాట్లాడి సో దీన్ని సేఫ్ జోన్లో తీసుకెళ్ళా చూసుకోండి. దట్స్ ఇట్, బై.